హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. సో సండే అంటే హాస్టల్లో ఉండే వాళ్ళకి క్లీనింగ్ డే అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు అన్నీ క్లీన్ చేసుకుంటారు కాబట్టి. సో ఈ వీక్ ఆఫ్ టైంలో లేట్గా లేవాలనుకుంటాను, కానీ నేను ఎర్లీగానే లేచాను. నేనే ఇలా లెగుస్తాను, మీరు కూడా ఇలా లెగుస్తారా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎండ ఎక్కువ వస్తుంది కదా అనేసి నేనైతే బెడ్షీట్ శాలువా కూడా ఉతికేసాను. నేను బట్టలు వాష్ చేసి వచ్చి స్నానం చేసి వచ్చేలోపు మా ఫ్రెండ్ నా కోసం టిఫిన్ అయితే తీసుకొచ్చింది. సో సండే అంటే తెలిసిందే కదా, ఉప్మా పెడతారు. సో ఉప్మా నేను తిన్నాను, మా ఫ్రెండ్ నా కోసం తీసుకొచ్చింది. ఇవి వచ్చేటప్పటికి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను, అంటే నా థింగ్స్ ఎక్కడంటే అక్కడ పడేయకుండా. సో అందుకోసమని ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇది సాటర్డేనే వచ్చింది కాబట్టి నేను ఈరోజు చూస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి నా కిడ్డీ బ్యాంక్ అనమాట. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎంతో కొంత సేవింగ్స్ ఉండాలి కదా, ఇంతవరకు ఏం సేవ్ చేయలేదు. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలని అయితే తీసుకున్నాను అనమాట. మధ్యాహ్నం మాకు వచ్చేటప్పటికి బగారా రైస్ అని మిల్ మేకర్ కర్రీ పెట్టారు. సో తినేసి పడుకుందామని అలా పడుకున్నాను, కానీ తుఫాన్ వచ్చినట్టు వర్షం వచ్చింది. దెబ్బమ్మటి లేచాను. ఈవినింగ్ నేను మా అన్న బయటకు వెళ్ళాము. నా కోసం ఐస్ క్రీమ్ చాక్లెట్ అయితే కొనిచ్చాడు. నైట్ మాకు చికెన్ కర్రీ పెట్టారు. ఈ వీడియో నచ్చింది.